బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. నైరుతి ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం, కర్నూలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, వైజాగ్, బొబ్బిలి లాంటి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లేటెస్ట్ ఇన్ఫో విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ అనురాధ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఏం జరుగుతోంది? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ముఖ్యంగా ప్రస్తుతం ఋతుపవనాలు ఈసారి అనుకున్న సమయానికన్నా ముందుగానే ఏపీలో విస్తరించాయి. అనుకూలమైన వాతావరణంలో ఋతుపవనాలు చాలా చురుకుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది అని వాతావరణ శాఖ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఋతుపవనాల ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో అంటే అటు రాయలసీమ, ఇటు కోస్తా ఆంధ్ర అన్ని జిల్లాల్లోని కూడా తేలికపాటి వర్షాలు ప్రస్తుతం కురుస్తూ ఉన్నాయి. అయితే ఒక 5 రోజుల పాటు ఈ వాతావరణం ఉంటుంది. ఎక్కువగా తేలికపాటి జల్లులు, అక్కడక్కడ భారీ వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది. అయితే ఋతుపవనాల గమనం చాలా చురుకుగా ఉంది. అలాగే ఋతుపవనాలు ఆనుకునేందుకు చక్కని వాతావరణం ఉంది. ఆ మాయిశ్చర్ చక్కగా ఉంది కాబట్టి ఈసారి సాధారణమైన వర్షపాతం కన్నా కూడా మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అది రైతులకి శుభసూచకంగా ఉంటుంది. ఖచ్చితంగా రైతులకు అనుకూలమైన వాతావరణం ఏడాది ఉంటుంది అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మరోవైపు ఋతుపవనాలు దాదాపుగా ఏపీ మొత్తంగా విస్తరించాయని చెప్పాలి. మరికొన్ని ప్రాంతాల్లో కాస్త డ్రై వెదర్ ఉంది, అంటే పొడి వాతావరణం ఉన్న నేపథ్యంలో అక్కడ పగటిపూట కాస్త ఉష్ణోగ్రతలు కనిపిస్తూ ఉంటాయి. సాయంత్రం అయినప్పటికీ మాత్రం మొత్తంగా అంతా వాతావరణం అంతా కూడా చల్లబడి మేఘావృతంగా ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి. అయితే భారీ వర్షాలు మాత్రం ఇప్పటిదాకా ఏ జిల్లాలోని కురిసే అవకాశం లేదు. అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే ఎండ తీవ్రతను బట్టి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఏడాది ఋతుపవనాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి మంచి వర్షపాతం వస్తుంది. రైతులకి చాలా మంచి శుభసూచకమైన వాతావరణం ఈసారి ఉంటుంది. పంటలకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ అనురాధ.